తమిళనాడు రాజకీయాల్లో అధికారం కోసం అడుగులు వేస్తున్న హీరో టీవీకే అధినేత విజయ్ తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లలో పరస్పర విరుద్ధ సమాచారం ఉండడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో విజయ్ 2 నియోజకవర్గాల నుంచి నామినేషన్ దాఖలు చేశాడు. అయితే ఆ 2 చోట్ల ఆయన సమర్పించిన అఫిడవిట్లలో సమాచారం ఒకదానికొకటి పొందన లేకుండా ఉంది. పెరంబూరు నియోజకవర్గం నుంచి దాఖలు చేసిన అఫిడవిట్లో తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు అంటూ విజయ్ క్లియర్ డిక్లరేషన్ ఇచ్చాడు. ఇదే సమయంలో తిరుచి ఈస్ట్ లో సమర్పించిన అఫిడవిట్ లో మాత్రం తనపై ఒక పోలీస్ కేసు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఎన్నికల నిబంధనల ప్రకారం అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా వాస్తవాలను దాచడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. అఫిడవిట్ లో వ్యత్యాసాలు ఉన్నట్లు తేలితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ సమాచారం ఉద్దేశపూర్వకంగా దాచారనే నిర్ధారణ అయితే అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం వరకు వెళ్లే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.